children. Good morning, Nana. How are you? I hope you are all fine. So I hope you are doing your homework. I hope you are all doing your homework. So I will send your homework, Nana. First of all of you attend the class. After send your homework. Okay, now yesterday previous class we are discussing, Nana, direct speech and indirect speech. మనం నిన్న డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. అండ్ అదే విధంగా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒక ఏదైనా ఒక సెంటెన్స్ మనం దాన్ని సో రెండు భాగాలు 2 parts గా దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఫస్ట్ వన్ ఇస్ ద రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ వెర్బ్ అండ్ డైరెక్ట్ స్పీచ్ అని నిన్నటి క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో దాంట్లో సమ్ రూల్స్ ఆర్ దేర్. yesterday tell us one rule, so one or two rules. So today condition that rules lana. So second one children rules steps or rules. Steps or rules. So yesterday so second one children. So direct speech lo direct speech. So మనం డైరెక్ట్ స్పీచ్ లో ఏం చేయాలన్నా డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చిన సో వాక్యము మనం ఏంటి డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చిన వాక్యం రకములను బట్టి కంజంక్షన్ వాడాలి. కంజంక్షన్స్ వాడాలి. ఓకేనా. ఫస్ట్ స్టెప్ వాట్ నానా. సో మనం నిన్న yesterday I will write on the board నానా. సో yesterday అండ్ సెకండ్ వన్ ఈజ్ ద డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చిన వాక్యం రకం బట్టి మనం దానికి ఏం యూజ్ చేయాలి. సో కంజంక్షన్ వాడాలి. ఓకేనా. సో థర్డ్ వన్ వాట్. సో ఇండైరెక్ట్ స్పీచ్ లో సో కామా మరియు ఇండైరెక్ట్ స్పీచ్ లో కామా మరియు సో ఇన్వర్టెడ్ కామాస్ ను సో ఏం చేయకూడదు, ఉండకూడదు. ఇన్వర్టెడ్ కామాస్ ఉండకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఇండైరెక్ట్ స్పీచ్ సో ఇండైరెక్ట్ స్పీచ్ లోనే యాడ్వర్బ్స్ ని తగిన రీతిగా మార్చాలి. ఓకేనా. ఫిఫ్త్ వన్ వాడతానా. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఓకేనా. సో డైరెక్ట్ స్పీచ్ సో డైరెక్ట్ స్పీచ్ లోనే ప్రొనౌన్స్ తగు రీతిలో మార్చాలి. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ సో ఇది మనం ఏంటంటే 5 steps ని పాటించి ఇక్కడ మనకి సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ రూల్స్ ఆర్ స్టెప్స్ నానా. ఈ రూల్స్ ని స్టెప్స్ ని మనం ఏ విధంగా మనము చూద్దాం నాన్న. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెంటెన్స్
ఇండైరెక్ట్ స్పీచ్లో మనం మార్చేటప్పుడు సెంటెన్స్కి మనము రిపోర్టింగ్ వెర్బ్ మరియు కంజంక్షన్ ఏ విధంగా వాడాలో ఒక దే హ్యావ్ ఏ వన్ టేబుల్ ఆర్నా. సో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్ దట్ టేబుల్. ఓకే, సో సెలెర్ అప్ దిస్ నా. నెక్స్ట్ వన్, సో చూడమ్మా, డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చేటప్పుడు చేంజ్ టు డైరెక్ట్ స్పీచ్. Change to direct speech. So మనము డైరెక్ట్ చేంజ్ టు డైరెక్ట్ స్పీచ్ ఇన్ సో ఇండైరెక్ట్ స్పీచ్. సో మనం ఏ విధంగా డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ సో చేంజ్ టు ద డైరెక్ట్ స్పీచ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఏముంటుంది ఇక్కడ? ఫస్ట్ చూడనా, ఫస్ట్ సీరియల్ నెంబర్, కైండ్ ఆఫ్ sentence, so reporting verb, and conjunction. Okay now, so serial number first one children, first one, so children, assertive sentence, assertive sentence. So next one reporting verb lo nana, so says, said, said to, so told. Next conjunction lo chudamma, conjunction lo that ani. Okay now, next second one, సో ఇక్కడ చూడండమ్మా, ఫస్ట్ వన్ సో ఎసెప్టివ్ సెంటెన్స్, ఇక్కడ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అమ్మా. ఓకే, నెక్స్ట్ రిపోర్టింగ్ వెర్బ్ లో సేస్, సెడ్ అండ్ సెడ్ టు, టోల్డ్. కంజంక్షన్ లో సో దట్. సో సెకండ్ వన్ సో ఇంట్రాగేటివ్ అంటే ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్, మనం క్వశ్చన్ ఫామ్ చేయటం కానీ క్వశ్చన్ అడగటం కానీ. ఓకేనా, సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఇందులో ఆస్క్స్,
enquired, said to, told. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కంజంక్షన్ లో చూడమ్మా, కంజంక్షన్ లో సో ఇంట్రాగేటివ్ వర్డ్ దీంట్లోనైనా వాట్, when, so whether, if, it. ఓకేనా. సెకండ్ వన్. ఓకే, సో దీంట్లో చూడమ్మా ఫస్ట్ సెకండ్ వన్. సో ఇంట్రాగేటివ్ అంటే మనం క్వశ్చన్ చేయడం. సో ఇలా మనము కొన్ని సెంటెన్స్ ఏం చేస్తాం, క్వశ్చన్ చేస్తాం. వై ఆర్ యు లేట్ ద క్యాంపస్ స్కూల్ ఆర్ ట్యూషన్. ఓకే, సో అదే విధంగా వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది. ఈ విధంగా మనము క్వశ్చన్లు. ఇంట్రాగేటివ్ అంటే మనకి లేట్, మనం ఎక్కడికైనా ఒకవేళ స్కూల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేట్ అయినా కానీ హోంవర్క్ ఎందుకురా, వై డిడ్ యు రైట్ ద హోంవర్క్, ఇలాంటివి కొన్ని క్వశ్చన్లు అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్స్ చేయడం అనమాట. ఓకేనా. దీంట్లో నెక్స్ట్ రిపోర్టింగ్ వెర్బ్ లో ఆస్క్స్. ఒక ఆస్క్ బ్రాకెట్లో ఎస్, ఆస్క్డ్, సో ఎంక్వైర్డ్, సెడ్ టు, టోల్డ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి కంజంక్షన్ లో సో ఇంట్రాగేటివ్ వర్డ్ ఏమేమి వస్తాయి, వాట్, వెన్, వెదర్, ఇఫ్, ఇట్. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ లో ఏమేమి వస్తుంది, వాట్, సో వాట్, వెన్, వెదర్, ఇఫ్, ఇట్. ఓకేనా. సో చాలా రద్దిసిన థర్డ్ వన్ ఉంది కనుక థర్డ్ వన్ నోట్ చేసుకోండి. ఓకేనా, నోట్ చేసుకున్నారమ్మా. సో ఆల్ ఆఫ్ యు నోట్ దిస్ వన్. థర్డ్ వన్, సో థర్డ్ వన్ చూడనా. థర్డ్ వన్, సో ఇంఫాక్టివ్ సెంటెన్స్. ఓకేనా. దీంట్లో చూడమ్మా రిపోర్టింగ్ వెర్బ్ లో సో రిక్వెస్టెడ్, ఆర్డర్, సో advised, suggested, told, orders, request, said to, said. ఓకే. సో నెక్స్ట్ చూడండి నాన్న, టు ఆర్ కంజంక్షన్ చూడండి. టు ఆర్ నాట్ టు, ఆర్ నాట్ టు. ఓకేనా. సో ఫోర్త్ సెంటెన్స్ చూడండి నాన్న. ఫోర్త్ వన్, సో ఫోర్త్ వన్ exclamatory sentence, surprises and exclaims. So exclaims,
So exclaim it. So next that. Okay na. So first kind of sentence మనము చేంజ్ టు సో డైరెక్ట్ స్పీచ్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి సో మనం మార్చినప్పుడు మనం ఇక్కడ దే హావ్ సీన్ అనే కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఏ రకము సెంటెన్స్ తీసుకుంటున్నాము. అండ్ అదే విధంగా రిపోర్టింగ్ వెర్బ్. ఓకేనా, రిపోర్టింగ్ వెర్బ్ తీసుకుంటాయంటే కంజంక్షన్. మనము ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చేంజ్ చేస్తున్నప్పుడు మనకి ఏమి ఉండాలి అక్కడ? సో సెంటెన్స్ అంటే వాక్యం కానీ పదం ఏమి ఉండాలన్నా రిపోర్టింగ్ వెర్బ్ ఉండాలి అండ్ కంజంక్షన్ ఉండాలి. ఓకేనా, రిపోర్టింగ్ వెర్బ్ ఉందా, కంజంక్షన్ ఉంది కదా. సో దీన్ని మనము డైరెక్ట్ దేంట్లో మారుస్తాం? డైరెక్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చడానికి దాంట్లో మనకి ఏమి ఉండాలి? కైండ్ ఆఫ్ సెంటెన్స్. నువ్వు ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ తీసుకుంటున్నావు. అండ్ అదే విధంగా రిపోర్టింగ్ వెర్బ్ ఇక్కడ మనం ఏమి వెర్బ్ ఇచ్చాము అదే విధంగా కంజంక్షన్ మనము డైరెక్ట్ సో చేంజ్ చేసినప్పుడు దేంటది డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు మనం ఏ విధంగా మారుస్తామని దే హావ్ హౌ మెనీ రూల్స్ ఆర్ దేర్ ఆర్ 4 rules and 4 steps are there nane. All of you read that rules and steps at home. Okay na, and compulsory read this box. Okay na, rules manamu so change to the direct speech indirect speech loki marchinappudu compulsory ga ivi undali, ivi read cheyalana. So today end of this class nana. So again tomorrow I will meet you. So bye nana, take care. So okay na, so today end of this class again meet tomorrow. Okay, bye nana, see you. Your homework nana, this table read and write one time. Bye, take care nana.